హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పంగిలి అండి. సో, దీన్ని నేను ఈరోజు క్వినాయాతో చేశాను. మిల్లెట్స్ ఉంటాయి కదా! దాంతో చేశాననమాట. సో, దానికోసం అయితే ఫస్ట్ నేను ఈ కప్పుతో 1/4 వరకు పెసరపప్పు తీసుకొని లో ఫ్లేమ్‌లో మంచిగా వేపుకోవాలండి. ఇది వేగగానే మనకు మంచి స్మెల్ వస్తుంది. అలా మంచిగా స్మెల్ వచ్చేంత వరకు వీటిని వేపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి రెడ్డిష్‌లో వచ్చేస్తుందనమాట. అలా చేంజ్ అయిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి చూస్తున్నారు కదండీ మిల్లెట్స్, సామలని కూడా అంటారు. సో, దీన్ని ఒక గ్లాస్ తీసుకున్నాను. సో, ఇప్పుడు వేయించుకున్న ఆ పెసరపప్పు దాంట్లోనే వేసేసి 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని ఇందులోకి 5-6 కప్స్ ఆఫ్ వాటర్ పడుతుందండి. బట్ కుక్కర్‌లో వేస్తే నీళ్ళన్నీ బయటికి పొంగుతాయి కాబట్టి నేను ఫస్ట్ 3 కప్స్ ఆఫ్ వాటరే తీసుకుంటున్నాను. ఇలా 3 కప్స్ వాటర్ తీసుకొని కుక్కర్ పెట్టేసేసి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టేసుకొని నేను మళ్ళీ 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తానండి. సో, విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయే వరకు అది పక్కన పెట్టేసి ఇప్పుడు అందులోకి పోపేసుకుంటున్నాను. ఇందులోకి నెయ్యి అయితే చాలా బాగుంటుందండి. అందుకే 2 టేబుల్ స్పూన్స్ గీ వేసేసుకొని బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు, పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని వేపుకోవాలండి. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత మిరియాలు డైరెక్ట్‌గా అయినా వేసుకోవచ్చండి. లేదంటే ఇలా దంచి పొడిగా అయినా వేసుకోవచ్చు. ఎలాగైనా బావుంటుంది. సో, ఇలా మిరియాల పొడి కూడా వేసేసి వేపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ప్రెషర్ వచ్చిన తర్వాత చూస్తే ఇది బాగా ఉడికిపోయిందండి. సో, ఒకసారి దీన్ని బాగా కలిపెట్టేసుకొని ఇంకా 2 కప్పుల వాటర్ వరకు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము లో ఫ్లేమ్‌లో కొంచెం ఉడుకు రానివ్వాలండి అంతే. సో, ఇక్కడ బాగా కొంచెం ఉడికొచ్చేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. పసుపు మన ఇష్టము. నేను కొంచెం కలర్ కోసము బావుంటుందని వేశానండి అంతే. సో, చూస్తున్నారు కదా! ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనము ఇందాక పెట్టుకున్న పోపును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే మిల్లెట్స్‌తో కూడా పప్పంగలి చేసుకోవచ్చండి. సో, మా సైడ్ మేము పప్పంగలి అంటాము. కొంతమంది కట్టె పొంగలి అంటారు. సో, పెసరపప్పుతో చేసింది పెసర పొంగలి అంటారు. ఇలా ఎన్నో పేర్లున్నాయి. సో, మీ సైడ్ ఏమంటారో కూడా నాకు కామెంట్ సెక్షన్ ద్వారా చెప్పచ్చండి. సో, ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక లాస్ట్‌లో కూడా ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని కలిపి ఆఫ్ చేస్తే చాలా బావుంటుందండి. అలా ప్రిపేర్ చేసిన దాన్ని సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. సో, నచ్చితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.